కీర్తనల పుస్తకము 63వ అధ్యాయము 3 వచనాలు మాత్రమే. 3 వచనాలు మాత్రమే. ఒకటి నేను, ఒకటి మీరు, మూడోది అందరం కలిసి. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును. అందరం కలిసి. నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును. ప్రార్థన. స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా, అయ్యా నీ పాదాల చెంత బలహీనుడున్న ఆయన, నా ప్రభువా మీ కృప మీ కృప మీ కృప నాతో మాట్లాడమని మేమందరం ప్రభువా మీ మాటల కొరకు ఎదురు చూస్తా ఉన్నాం. సమస్త మహిమ ఘనత కీర్తి ప్రభావం మీరే పొందుకొనమని నజరుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము మా తండ్రి, ఆమేన్. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ప్రియదేవుని బిడ్డలారా, ఆది కాండము 6వ అధ్యాయం 8వ వచనం మనం చూద్దాం. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. ఇందాక 3వ వచనం ఏం చూసామండి మనం? ఆ కృప ఏదైతే జీవము కంటే ఉత్తమమైనదై ఉందో ఆ కృప ఎవరు పొందుకున్నారంట? నోవాహు గారు పొందుకున్నారంట. ఏ పరిస్థితిలో పొందుకున్నారు, ఆ సందర్భం ఏంటో ఒకసారి చూద్దాం. ఆది కాండం 6వ అధ్యాయమే 5, 6, 7 వచనాలు చదువుదాం. జాగ్రత్తగా చదవండి. ఇది నేను మళ్ళా రిపీట్ చేసిన టైం తీసుకుంటుంది కాబట్టి. ఊహ అంతా ఎల్లప్పుడూ కేవలము చెడ్డది. యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునుంది, తన హృదయములో నొచ్చుకొనెను. జాగ్రత్తగా వినండి. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఏలనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొంది ఉన్నానని. తర్వాత 11, 12 వచనాలు కూడా చదువుదాం. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండేది. చాలు. ఇట్లాంటి పరిస్థితి, ఒకవేళ ఇది నా పరిస్థితి రాసినట్టుగా ఉంది, ప్రభునామానికి మహిమ. అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు కృప, మరి నోవాహుకు కృప ఇచ్చినట్టుగా నోవాహు కృప పొందినట్టుగా చూస్తా ఉన్నా. అంటే ఆ సందర్భం ఏంటంటే, ఆదాము దగ్గర నుంచి ఏదైతే సృష్టి జరుగుతూ ఉందో, సంతానం వస్తూ ఉందో, వంశాలు వృద్ధి అవుతూ ఉన్నాయో, ఇంకా అంతటితో ఇంకా మానవునికి చరిత్ర లేకుండా చేద్దామని దేవుడే నిర్ణయించుకున్నటువంటి సందర్భం అది. ప్రభువైన యేసుక్రీస్తు వారే, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడే ఏ మనుషులైతే ప్రేమతో ఆయన స్వహస్తాలతో చేశాడో అదే దేవుడే ఇక భూమి మీద ఉండకుండా సమస్తాన్ని నాశనం చేద్దాం, తుడిచివేసేద్దాం. ఒక దేశాన్ని కడిగిన తర్వాత, ఆరబెట్టిన తర్వాత ఇంకేదన్నా ఉందేమో మళ్ళీ తుడుస్తారు, చూసారా? తుడిచివేద్దామని దేవుడు నిర్ణయించుకున్నటువంటి సమయంలో నోవాహు కృప పొందాడంట. అంటే ఏంటన్నమాట అంటే, నేను ఇంక మనుషుల్ని ఉంచను అని అనుకున్న దేవుడు నోవాహు కృప పొందటం ద్వారా, సరే మనుషుల్ని ఉంచుదాములే, మనుషుల్ని కొంతకాలం ఉండనిద్దాములే అనుకున్నాడన్నమాట. అది కృప. జీవము కంటే ఉత్తమమైన కృప నోవాహు పొందుకోవటం ద్వారా ఆ రోజే నశించిపోవలసినటువంటి ఆ మానవ చరిత్ర,
యొక్క వంశము, మానవ స్వరూపము గాని ఏమీ లేకుండా కూడా లయమైపోయేటువంటి పరిస్థితుల్లో దేవుడు కొంత ఈ సరేలే మనుషులను ఉండనిద్దామని అనుకున్న సందర్భంగా మనకు కనబడతా ఉంది. ప్రియదేని బిడ్డారా, అంటే ఒక మనిషి జీవిస్తున్నాడంటే ఏంటన్నమాట, ఏమర్థం? దేవుని కృప. అంటే నోవాహు తర్వాత ఏ మనిషి పుడుతున్నాడు, ఇప్పుడు ఎంతమంది, ఎన్ని కోట్ల కోట్ల మంది పుట్టారో వాళ్ళందరూ బ్రతుకుతున్నారంటే ఏంటి అర్థం? దేవుడు కృప. దేవుడు కృప ఇంకా భూమి మీద ఉంది, భూమి మీద ఉన్న మనుషుల మీద ఉంది అనేది అర్థం. అంటే ఏముందన్నమాట? కృప ఉంది. ఏముందని మళ్ళీ చెప్తారు, కృప ఉంది. కృప అంటే ఏంటి ప్రియదేని బిడ్డారా? దేనికైనా మొత్తం అంతా సమాప్తం అయిపోయిన తర్వాత, సమయం అంతా క్లోజ్ అయిపోయిన తర్వాత అప్పుడు గ్రేస్ పీరియడ్ ఇస్తారు చూసారా, గ్రేస్, అది కృప. గ్రేస్ పీరియడ్ అంటే మనకు బాగా అర్థం అవుతుంది. అది ఆ కృప అంటే ఆ రోజుకి ఇక చరిత్ర అయిపోయింది, అప్పటి నుంచి కృప స్టార్ట్ అయింది. అంటే అప్పుడు గ్రేస్ పీరియడ్ ఇచ్చాడు అనమాట. గ్రేస్ పీరియడ్ ఇచ్చాడు అంటే కొంతకాలం బ్రతకమని. సర్వనాశనం చేద్దామనేటువంటి ఆ ఆలోచన వచ్చిన తర్వాత కూడా దేవుడు గ్రేస్ పీరియడ్ ఇద్దామని యోచించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియదేని బిడ్డలారా, తప్పకుండా నాశనం చేద్దాం, ఉగ్రతను చూపిద్దామని, ఇంకా చూపిద్దాం. ఎటు చూపించేదే గ్యారంటీ. మనుషులు లేకుండా, భూమి మీద మనుషులు లేకుండా చేసేది గ్యారంటీ. అయితే కొద్దిగా గ్రేస్ పీరియడ్ ఇద్దాం అని చెప్పి దేవుడు అనుకరించినటువంటి సమయం. అది ఎక్కడ స్టార్ట్ అయింది చెప్పండి అంటే, నోవాహు దగ్గర నుంచి స్టార్ట్ అయింది. అంతకు ముందు ఉన్న వాళ్ళు దేవుని సహనంతోనూ, దేవుని దీర్ఘశాంతంతోనూ బ్రతికారు. దేవుని యొక్క తలం, మరి ఆయన యొక్క అంటే కృప అనే పదం నోవాహు దగ్గర నుంచి స్టార్ట్ అయింది. గ్రేస్ పీరియడ్ అనేది అంటే అప్పటికి ఇంకా టైం ఉందన్నమాట, వాళ్ళకి టైం ఇచ్చాడు. అయితే అక్కడి నుంచి గ్రేస్ పీరియడ్ స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కృపే నడిపిస్తుంది. అందుకే అబ్రహాము జీవితంలో కానీ, మోషే జీవితంలో కానీ, దానియేలు జీవితంలో కానీ, కీర్తనలు, దావీదు జీవితంలో, ఎవరి జీవితంలో మీరు చూసినా, ఎంత భక్తులని చెప్పబడుతున్న వాళ్ళ జీవితంలో మీరు చూసినా కృప అనే పదం కనపడతా ఉంది వాళ్ళకి. వాళ్ళు ఎంత నీతిగా జీవించిన వాళ్ళైనా నీ కృప. ఎందుకంటే ఆయన కృప కనుక లేకపోతే అసలు నోవాహు దగ్గరే ఎండ్ అయిపోవాల్సిన మాట, నోవాహు దగ్గరే అంతమైపోవాల్సిన మాట కదా. మరి దావీదు ఎక్కడి నుంచి వచ్చాడు, అబ్రహాం ఎక్కడి నుంచి వచ్చాడు, హిజ్కియా ఎక్కడి నుంచి వచ్చాడంటే దేవుడు కృప. ఇప్పుడు మనం ఎక్కడొచ్చాం, మనం ఎలా వచ్చాం? మనం ఉన్నామంటే దేవుడు కృప. నువ్వు నేను ఎలా ఉన్నాం? మనం దేవుడు కృప. ఆ రోజు నోవాహు దగ్గరే దేవుడు కృప చూపించకపోతే ఈరోజు నోవాహు తర్వాత కదా మనం ఉన్నాం. ప్రియదేని బిడ్డలారా, అయితే నేను క్వశ్చన్ చెప్తాను. ఆ కృప కూడా మీకు విషయం చెప్తాను. అయితే నేను ముందుకు వెళ్ళిపోయినట్టుగా మళ్ళీ కొద్దిగా వెనక్కి వస్తున్నాను మీకోసం. కృప గ్రేస్ పీరియడ్ కూడా కంప్లీట్ అయిపోయింది అని మీకు చెప్తున్నా. గ్రేస్ పీరియడ్ కంప్లీట్ మనం ఎలా ఉన్నామో అది ముందు తెలుసుకుందాం. ఒకసారి చూద్దాం, చూడండి. గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో, ఓ ప్రైజ్ ద లార్డ్. కాలం ఏమైపోయిందంటండి? పరిపూర్ణమైపోయింది. గ్రేస్ పీరియడ్ కూడా పరిపూర్ణము అయిపోయింది. ఎప్పుడు గ్రేస్ పీరియడ్ స్టార్ట్ అయింది చెప్పండి? నోవాహు దగ్గర స్టార్ట్ అయింది. ఎక్కడైపోయింది? ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చే టయానికి అయిపోయింది. పరిపూర్ణం అయిపోయిన తర్వాత వచ్చాడని చెప్తున్నారు. అంటే ప్రియదేని బిడ్డలారా, అంటే మన లెక్కల ప్రకారం చూస్తే వాళ్ళు వయసును బట్టి నోవాహు గారి దగ్గర 1500 సంవత్సరాల కాలంలో జన్మించాడు ఆదాం దగ్గర నుంచి. యేసుక్రీస్తు ప్రభు వారు 4000 సంవత్సరాల క్రితం, 4000 సంవత్సరాల కాలం అంటే ఇప్పుడు 2000 సంవత్సరాల క్రితం కాబట్టి 4000 సంవత్సరాల క్రితం ఆయన జన్మించారు. నోవాహు దగ్గర కృప స్టార్ట్ అయ్యింది. అంటే కాలము నోవాహు ముందు పరిపూర్ణం అయిపోయింది, కానీ దేవుడు కృప ఇచ్చాడు. తర్వాత కొంతకాలానికి ఆ కృప కొనసాగిన తర్వాత కృప కూడా అయిపోద్ది కదా. గ్రేస్ పీరియడ్ అసలు పీరియడే అయిపోతే దిక్కు లేదు, కానీ గ్రేస్ పీరియడ్ అయిపోవడం గొప్ప ఇదే. కాబట్టి గ్రేస్ పీరియడ్ కూడా అయిపోయింది, ప్రభు వచ్చారంటున్నారు. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే, అసలు పీరియడ్ ఏమో 1500 సంవత్సరాలు, గ్రేస్ పీరియడ్ 2500 సంవత్సరాలు. అంటే యేసు ప్రభు గారు పుట్టిందాకా కృప కదండి. కాబట్టి కాలం పరిపూర్ణమైన, అసలు ఇది ఎక్కడన్నా ఉందండి? అంటే అసలు కంటే కొసరు ఎక్కువ ఎక్కడన్నా ఉంటుందా? అసలు కంటే గ్రేస్ అసలు పీరియడ్ కంటే గ్రేస్ పీరియడ్ ఎక్కడన్నా ఉంటుందా? ఎక్కడా
ఉండదు. కానీ ప్రభువారు చూడండి, ఆదికాండం 1500 అది ఆదాము దగ్గర నుంచి 1500 సంవత్సరాల్లో గ్రేస్ పీరియడ్ స్టార్ట్ చేశాడు. అప్పటికి అసలు టైం అయిపోయిన తర్వాత గ్రేస్ పీరియడ్ అసలు టైం 1500. ఆ తర్వాత గ్రేస్ పీరియడ్ ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చే వరకు కొనసాగిందంటే 2500 అబ్బా! ఎంత గొప్ప దేవుడు! దేవునికే మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి అందుకే మరి మీరు డౌట్‌గా చూస్తున్నారు. కాలం పరిపూర్ణమైందా లేదా ఏంటి అలా చెప్తున్నారు. మార్కు సువార్త 1 అధ్యాయం 14 వచనం చూద్దాం చూడండి. ఆ! ఆ! అబ్బా! చాలండి. చాలు సిస్టర్. కా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే, కాలము సంపూర్ణమైపోయిందంటున్నారు. ప్రభువే చెప్తున్నాడు. ఇంక ప్రభువు చెప్తే కూడా దాంట్లో మీరు డౌట్ పడతారా? కాలం అప్పటికేమై పరిపూర్ణం అంటే ఏ కాలం పరిపూర్ణమైంది? గ్రేస్, కృపాకాలము పరిపూర్ణమైపోయింది. ప్రియమైన బిడ్డారా, అయితే అంటే ఏంటనమాట, యేసు ప్రభు వచ్చే టయానికి అంతా అయిపోయిందనమాట. టైం టైం మామూలు టైం అయిపోయింది. గ్రేస్ పీరియడ్ కూడా అయిపోయింది. మరి అయిపోయితే ఆ రోజే నోవాహు దగ్గరే మానవులందరినీ నాశనం చేస్తా తుడిచివేస్తానని దేవుడు ఉగ్రత మరి నిర్ణయం తీసుకున్నాడు కదా. మరి గ్రేస్ పీరియడ్ అన్నారు. మరి గ్రేస్ పీరియడ్ అయిన తర్వాత కన్నా తీసేయాలిగా మనుషులు. ఇంకా మనుషులు ఉన్నాం కదా మరి. ఇంక మరి మనం కూడా మనుషులమే కదా. మరి మనం ఎలాగ ఉన్నామంటే ప్రియ దేవుని బిడ్డారా, ఇక్కడ ప్రభువుని ఆరాధించడానికి మంచి మాట మనం పట్టుకుందాం. యోహాను సువార్త 1 అధ్యాయము 16 వచనం. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందాము. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామానికే మహిమ. అంటే కృప అయిపోయింది అప్పటికి. ఎప్పటికి? ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చిన టైంకి ఏమైపోయింది? కృప కూడా అయిపోయింది. అప్పటికి ఇంకా మనుషులు నాశనం అయిపోవాలి. ఇక అసలు ఛాన్సే లేదు. అసలుది అయిపోయింది. గ్రేస్ పీరియడ్ కూడా అయిపోయింది. ఇంకెక్కడ ఛాన్స్ ఉంది? ఇంకెక్కడ ఉందంటే, దేవుడు తన సార్వభౌమాధికారాన్ని బట్టి తన ప్రేమ సంపూర్ణతలో నుండి సరే నా బిడ్డలకు పోతే పోయిందిలని చెప్పి కృప అసలు కాలం అయిపోయిన తర్వాత కృప ఇచ్చాడు. కృప తర్వాత కృప వెంబడి కృపను మనము పొందుకున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే అసలు ఇచ్చాడు, కొసరిచ్చాడు, మళ్ళీ కొసర మీద ఇంకా కొసరిచ్చాడు. ప్రభు చిత్తమైతే అసలు 1500 సంవత్సరాలు, కొసరు 2500 సంవత్సరాలు. ప్రియమైన బిడ్డలారా, ఇంత కాలం కూడా మనకి చాలలేదని దేవుడు ఎంత మహాకృప. ఆ రోజు అసలు ఇంక నువ్వు నేను పుట్టడానికి కానీ అవకాశం లేదు. మనం పరలోక రాజ్యానికి వెళ్ళటానికి అవకాశం లేదు. ఆ బంగారు వీధుల్లో నడవటానికి అవకాశం లేదు. ఆ మహిమగల అందాలు చూడటానికి అవకాశం లేదు. ఆ వైభవం చూడటానికి అవకాశం లేదు. కానీ నిన్ను నన్ను ఆ గొర్రెపిల్ల పెండ్లి విందులు ఆనందింప చేయాలని దేవుడు, నిన్ను నన్ను ఎరిగిన దేవుడే కృప చూపి కృప వెంబడి కృప అనుగ్రహించబట్టి నువ్వు నేను ఉన్నావునా కాదా? కరెక్ట్గా ఈ విషయంలో మనం కృపలో ఉన్న వాళ్ళే ఎంత కృతజ్ఞతలు చెల్లించారు మనకైతే తెలియదు. కానీ కృపలో ఉన్న వాళ్ళు ఎంత కృతజ్ఞతలు చెల్లించారో, కృప వెంబడి కృపలో మనం ఉన్నామండి. కృప అయిపోయిన తర్వాత కూడా ఆ కృపలో మనం ఇంకా సాగదీసినట్టే ఆయన కొనసాగిస్తున్నటువంటి కృపలో మనం ఉన్నాం. ఎంత గొప్ప దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి అందుకే అసలు ఆయన ఆలోచనలు చూడండి. ప్రభు యొక్క ఆలోచనల గురించి రోమాపత్రిక 11:33లో అసలు అంతేనండి. దేవుడి ఆలోచనలు అంటండి అతి గంభీరములుగా శోధిద్దామని కానీ ఎందుకు ఏమిటి ఎలా అని శోధిద్దామంటే అది అసాధ్యం అంట. తర్వాత ఇంకోటి కూడా చూద్దాం. మొదటి కొరింథీ 2:9 కూడా ఆ, 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 ఆ. దేవునికే మహిమ. ప్రియ దేవుని బిడ్డారా, ఆదాము అవ్వలు వాళ్ళు ఆ కృపను ఎరగరు. నోవాహు దగ్గర నుంచి కృప పొందుకుంటా ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళు కృప అయిపోయిన తర్వాత ఇంకేముందిలే. అసలు ఆదాము అవ్వలు అనుకుంటారు దేవుడికి ఒకరితో సింధే సంగతులు అనుకుంటే దేవుడు కృప ఇచ్చాడు. కృపలో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారంటే, ఆహా ఈ కృప అయిపోయిన తర్వాత ఇంకా అయిపోయిద్దిలే అనుకుని ఉంటారేమో. అయితే కృప వెంబడి కృప ఇచ్చినటువంటి దేవుడు మన కోసం మనల్ని ప్రేమించి లేకపోతే దేవుడు మనకి ఇస్తున్నటువంటి ఆ కార్యాలు చూడండి. తర్వాత ఇంకొక మాట కూడా చూద్దాం. ఎఫెసీ 3:20 కూడా మంచి వాక్యాలు మీకు. ఆ! అబ్బా! ఆ! 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 సంఘములో తరతరములు సదాకాలము మహిమకు
ఆయన సంఘంలో మహిమ పొందుకోవాలని, సంఘంలో మన ఆరాధన అంగీకరించడానికి ఇష్టపడతా, మనం అడిగేదానికంటే ఈ కృప మనం అడిగామండి? మనం ఊహించగలుగుతామా? ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే పౌలు గారికి బాగా తెలుసండి ఈ విషయం. ఈ విషయం అంటే దేవుని భక్తులందరికీ తెలిసిన విషయం, పౌలు గారు రాసిన విషయం చూద్దాం చూడండి. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 10వ వచనంలో, అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయ్యున్నాను. నేను ఏమై ఉన్నానో అది దేవుని కృపే. నేను ఏదన్నా అయ్యున్నానా? ఒకవేళ ఏదన్నా అయ్యుంటే గనక, అసలు బ్రతికుంటే గనక, బ్రతికున్నాను కదా పోనీ, ఏం అవ్వలేమని పొనుకోండి, నువ్వు అయ్యుంటే కూడా దేవుడి కృప వలనే. నేను ఎక్కువగా ప్రయాసపడ్డాను, నేనంత పరిచర్య చేశాను, వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడ్డాను. అయితే అదంతా నాది కాదు, నేను కాను, నాకు తోడయ్యున్న దేవుని కృపయే. అసలు అటువంటి మనస్సుతో దేవుడు ఆయన సంధికి మనం వస్తే అంత దేవుడు కృపయే. అయ్యా నీ కృపేనయ్యా, నేను ఏమై ఉన్నానో నీ కృపే ప్రభువా. అసలు నిజంగా కృపకున్న విలువ మనకి క్రైస్తవ సమాజంలో దేనికి లేనట్టుగా మనం చూస్తాం. కృప మీద ఉన్న పాటలు కానీ, కృప అనే పేరు పెట్టుకున్న అంతకంటే ఎక్కువ పేర్లు కానీ ఎక్కువ ఉండవు మనకి. ఎందుకంటే కృప అంటే అంత విలువైన అమూల్యమైనటువంటిది. ప్రియమిట్లారా, మరి అంత మనము మరి ఆ భక్తుడు చెప్తున్నాడు, అయ్యా ఏదైనా నీ కృపే కృపే కృపేనని. ఇంకొక విషయం చెప్తాను, లోకసువార్త 19వ అధ్యాయం 10వ వచనం. ఇక్కడ జాగ్రత్తగా నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చిన అతను చెప్పాను. ఇక్కడ ఏమంటున్నాడంటే నశించిన దానిని, నశించుచున్న దానిని కాదు కదా, నశించుచున్న దానిని వెదకి రక్షించడానికి నేను వచ్చానన్నాడా? హాస్పిటల్కి మనం ఏమన్నా మనిషిని తీసుకెళ్ళామనుకోండి, కొండ్రూపుతున్న వాళ్ళని గాడి చూసి బతుకుంటే లోపలికి, లేకపోతే ఇంటికి. ఎందుకు? నశించిపోతే నేనేం చేయలేను, మరణించకపోతే, మరణిస్తూ ఏమన్నా ఉంటే, లేదా కొర్రూపురి ఏమైనా ఉంటే లాంటి లోపలికి మరణిస్తే తీసుకెళ్ళిపోండి. దేవుడు నశించిపోయాము, అసలు నశించిపోలేదు, ఆ నోవాహు ముందే నశించిపోయాం అనుకోండి, ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభుగాలానికి గ్రేస్ పీరియడ్ కూడా అయిపోయింది. నశించిపోయిన దాన్ని వెతికి రక్షించుకుంటానికి మరి మనల్ని నశించిపోయి అసలు పనికి రాని ఇంకేంటండి బాబు, ఇంక దేవుడు కృపగాకి ఇంకేమిటి? అసలు నేను నశించిపోయాను. నేనైతే నా జీవితంలో కూడా చాలాసార్లు నశించిపోయాను. నశించిన నన్ను ఆయన వెతికి రక్షించుకున్నట్టుగా నేను చూస్తాను. నిజమే, అంత అయిపోయింది, ఇంక అయిపోయింది, చాప్టర్ క్లోజ్. ఇక నీ జీవితంగా నా జీవితంగా ఇంకా మొహం ఎత్తుకోవడానికి కూడా అవకాశం లేదు, ఇంక బాగుపడటానికి అవకాశం లేదు, ఆశీర్వదించబడే స్కోపే లేదానికి ఎక్కడైతే అది అంతము అనుకున్న దాన్ని ఆరంభంగా చేసినట్లేదు. ఇక్కడ ఏదైతే ఎండని మనం అనుకుంటున్నామో దాన్ని ఒక రెన్యువల్గా, ఒక నూతనమైన ఆరంభంగా చేసినటువంటి దేవుడిగా మనకున్నాడండి. ఒక మాట నేను ఆలోచిస్తాను, అప్పుడు అనుకునేవాడిని, చాలా బుద్ధిహీనమైన ఆలోచన. సమస్త మహిమ ఘనత కీర్తి ప్రభావములు నీకే చెల్లునుగా, కానీ ఎందుకు అనాలి మేము? సమస్త మహిమ ఎందుకయ్యా? నేనేదో కొద్దిగా నా కష్టం అంటూ కూడా కొద్దిగా ఉంటుంది కదా ప్రభు, నీ మహిమ నీ ఘనత నువ్వు పొందుకోమని అనాలి, కానీ సమస్త మహిమ ఘనత అని నేను ఎందుకు అనాలి అంటే, ఈ మాట తెలిసిన తర్వాత సాగిల పడతా ఉన్నాను. సమస్త మహిమ ప్రభువా, అసలు నేను ఉండటమే నీ కృప ప్రభువా, అసలు నేను రావటమే నీ కృప ప్రభువా, నేను ఏది చేయటమే నీ కృప ప్రభు. ఇంక అట్లాంటప్పుడు ఇక నాదంటూ ఏముంది ప్రభువా? కాబట్టి సమస్త మహిమ ఎవరికి చెందాలి? నీకే చెందాలి. అసలు నాకు వద్దు, అసలు చల్లనే చల్లదు. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యమును బట్టి నీ నామమునికే మహిమ కలగాలని సాగిలపడి, అయ్యా నేను కూడా కొంత ఉన్నాను కదయ్యా, అందులో కొంత నాది కూడా ఉందయ్యో అని అనుకుంటాకేమన్నా ఉందా? నశించిపోయిన నన్ను వెతక రక్షించాడు దేవుడు. నశించి ఆల్రెడీ అయిపోయింది. ప్రియమైన బిడ్డలారా, ఇంక కొంత సమయం నేను తొందరగా ముగించేస్తాను మీకు మరి సమయం ఇవ్వటానికి. కొంత నేను అంటే ఆ కృప యొక్క విశేషణాలు కొన్ని చెప్పి నేను ముగించేస్తాను. మరి ఆ కృప గురించి ధ్యానం చేయటం నా వల్ల కాదు, నాకు ఎప్పటికీ తరం కాదు, కానీ కొన్ని మాటలు. కీర్తన 86:13లో గబగబా చూసేద్దాం, ఇంకా పెద్ద ఆలస్యం లేదు. ప్రభువా నా దేవా నా ఇక్కడ చూడు, ఇక్కడ ఈ మాటలు పట్టుకుందాం. కృప ఎటువంటిదంటండి? అధికమైన కృప అంటే ఇవ్వాల్సిన దానికంటే, మన అర్హత కంటే,
మనకు అవసరమైన దానికంటే కూడా అధికమైన కృప ఇస్తున్నాడంట. ఆ తర్వాత కీర్తనలు 36:7 దేవా ఆయన కృప అంటే అమూల్యమైనదంట. పట్టుకుంటున్నారా? మాటలు పట్టుకుంటున్నారా? ఇందాకేమన్నాడు? అధికమైన కృప ఇచ్చాడన్నాడు. ఇప్పుడేమన్నాడు? అమూల్యమైన కృప. అంటే అది ఒక మూల్యం పెట్టి, వెలబెట్టి కొనగలిగింది కాదు. ఈ లోకంలో నీ ప్రయాస, నా ప్రయాస దేనికి పనికిరాదు. తర్వాత యాకోబు పత్రిక 4 అధ్యాయం 6 వచనం. ఆయన ఎక్కువ కృప ఇస్తున్నాడంటండి. అసలు నువ్వు ఎంత అడిగితే అది ఎంతకన్నాడు? అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా నీకు కృప ఇస్తా ఉన్నాడంటండి. సరే, మనం ముందుకెళ్దాం. యోవేలు పుస్తకము 2వ అధ్యాయము 13 వచనం. ఆ! 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 ఆయన దగ్గర ఉన్నదేంటంటే అత్యంత కృప అంటండి. అంటే అంతము కంటే మించినటువంటి కృప. అంతమునకు ఇంకా ఎక్సెస్‌గా ఉన్న కృప దేవుడు మనకిస్తా ఉన్నాడు. ఇక్కడ చూడండి, మరి ఎఫెసీ పత్రిక 1 అధ్యాయం 4 వచనం. ఎట్లనగా తాను ప్రియునియందు ఆ! చ ఆ కృప అంటే ఉచితమైన కృప అంటండి. నీకు నాకు ఉచితముగా ఇచ్చాడంట. ఆయన దయా దాక్షిణ్యం మీద. దేవా అసలు ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు మొన్న ధ్యానం చేశాం. నువ్వు కలుగు చేసిన వాటిని చూడక నేను జ్ఞాపకం చేసుకుంటాక ఏ పాడవాడంటే జ్ఞాపకం చేసుకుని ఎన్నో ఇచ్చాడంటే ఆయన కృప మనకి ఇచ్చినట్టుగా మనం చూస్తా ఉన్నాం. చూద్దాం చూడండి. తర్వాత మొదటి రాజుల పుస్తకము 3 అధ్యాయం 6 వచనం. అమ్మ చెప్పలేదు. 3 వారు మొదటి రాజులు 3 వారు. సొలొమోను ఇలాగ మనం చేసాను. నీ దాసుడను మన తండ్రి అయిన దావీదు ఆ, ఆ, గనుక ఆ, ఆ, మహాకృప అంటాడు. వర్ణించలేని కృప అంటండి. వర్ణించలేని కృప. తర్వాత నెహెమ్యా పుస్తకము, సారీ యెషయా పుస్తకము 50 అధ్యాయం 3 వచనం. ఆ, దావీదును చూపిన శాశ్వత కృపను చూపిస్తాడంటండి. అసలు ఇటువంటి ఇంక చెప్పుకోవాలంటే ఎన్ని ఉన్నాయంటే నేను మరి ఆ విషయాలన్నీ కూడా చెప్పుకోవడానికి సమయం లేదు కానీ ఒక్క మాట నేను ఒక్క నిమిషం మీకు తీసుకుంటాను. చివరి మాట చూసేసి మనం ముగించుకుందాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చూసి మనము ఆరాధనలోకి వెళ్ళిపోదాం. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించినట్లు. చాలండి, ఇక్కడ చాలండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన కృప అనుగ్రహించిన పుణ్యానిక పాపానిక? ఆయన కృప అనుగ్రహించిన ఆ కార్యం కోసం ఆయన మరణముగా కృపిచ్చింది ఆయనే. కృపిచ్చి ఆయన ప్రాణం పెట్టడానికి కృపిచ్చాడండి. అసలు అంటే మనకు కొరడా ఇచ్చి నన్ను కొట్టమని కొట్టించుకున్నట్టు అనమాట. మనకు అంటే ఇది ఆయన యొక్క దయా సంకల్పం. మనము అడిగిన దానికి ఊహించింది ఇందాక మనం చెప్పుకున్నాం. ఆయన మరణము నొందునంతగా ఆయన మన కోసం అప్పగించుకోవడానికి ఉపయోగపడింది ఆయన కృప. ఆయన రక్తము కారణంతగా, ఆఖరి రక్తం పొట్టు కారణంతగా ఆయన మన కోసం అప్పగించుకుంది ఏంటంటే ఆయన కృప. ఎంత కృప అండి! అసలు నోవాహుతోనే అయిపోయింది కదండి. ఆ ఎండు ఎంత కృప ఇచ్చాడు ప్రభు యేసుక్రీస్తు 2005 సంవత్సరాలు తర్వాత. ఎంత మహా కృప వెంబడి కృపలో మనల్ని నశించిన మనల్ని రక్షించుకుంటూ ఎటువంటి కృప చూపించాడంటే ఆఖరికి ఆయన మనకు అప్పగించుకునేటువంటి అంత కృప మానవ జాతికి అనుగ్రహించినటువంటి దేవాది దేవుని హృదయపూర్వకంగా ఆరాధన చేద్దాం. దేవుడిచ్చిన వాక్యం దీవించి ఆశ్రయించిన గాక.